హలో అండి లింక్ ఫ్యామిలీ మెంబర్స్. మనకైతే యూఎస్కి సంబంధించి ఒక మంచి ఈవెంట్ అనేది గ్రాండ్ ఈవెంట్ అనేది జరిగింది కదండి. దాంట్లో వచ్చే అప్డేట్స్ అనేవి పోయిన వీడియోలో ప్రీవియస్ వీడియోలో అసలు ఏం అప్డేట్స్ వస్తాయనేది చూద్దామని అయితే నేను చెప్పాను. ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మార్నింగే మనకైతే ఆ ఈవెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ ఈవెంట్లో అసలు ఏమేమి పాయింట్స్ అనేవి చెప్పారు. ఇంకంతేకాకుండా అందరికీ బాగా ఇంట్రెస్ట్ కనిపించేటటువంటి ఒక పాయింట్ కూడా చెప్పారనమాట. అది కూడా క్లియర్గా అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం. మనకు మెయిన్ అదేనమాట కావాల్సింది. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకంతేకాకుండా కొంతమంది అడుగుతున్నారండి క్వశ్చన్, ఇంటర్లింక్ సంబంధించి ప్లే స్టోర్లో అక్కడ 1 మిలియన్ డౌన్లోడ్స్ మాత్రమే ఉన్నాయి కదా, మీరేమో 50 ఇక్కడ చెప్తున్నారు 50 లక్షల వరకు కమ్యూనిటీ ఉందని చెప్పేసి. 50 లక్షలు మరి అక్కడ లేదు కదా డౌన్లోడ్స్ అని అయితే అడుగుతున్నారండి. దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా కొంతమంది ఏం అడుగుతున్నారంటే, అంబాసిడర్కి సంబంధించి ఆ ప్రోగ్రామ్కి ఎవరైతే అప్లై చేస్తారో అప్రూవ్ వస్తుందో వాళ్ళకి మాత్రమే విత్డ్రా అనేది వస్తుందా ఇంటర్లింక్ టోకెన్స్కి, మిగతా వాళ్ళకి రాదని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళ గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇంకా ఈ ఈవెంట్లో మనకి మెయిన్గా వచ్చేటటువంటి మెయిన్ అప్డేట్స్ అనేవి క్లియర్గా అయితే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో అనేది ఇంటర్లింక్ మెయిన్ వీడియో అని చెప్పుకోవాలి. ఎందుకంటే A to Z మొత్తం అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో కవర్ అయిపోతాయి. ఇంటర్లింక్ గురించి కొత్తగా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో చూస్తే సరిపోతుంది. మీరు ఇంటర్లింక్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గెయిన్ చేసినట్టే అనమాట. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వాయిస్ కొంచెం లోలో ఉన్నట్లయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం కోల్డ్ వల్ల అలాగైతే వస్తుంది. ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే CEO సార్ అయితే మనకి ఈ పోస్ట్ అనేది ఆయన కొన్ని విషయాలు అయితే చెప్పారనమాట. ఆ పోస్ట్లో ఆ వీడియోలో 5 minutes వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది కదా, వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్పుడు మీరు ఫుల్ ప్రింట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్లో చూడొచ్చు కావాలనుకుంటే. ఆ వీడియోలో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని నేను తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఇంకా మనకి కావాల్సిన మెయిన్ పాయింట్స్ కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఆ వీడియో ఇంట్రడక్షన్ ఏంటంటే, CEO సార్ అయితే ఆయన యొక్క ఇంట్రడక్షన్ని చెప్పుకున్నారనమాట. మై నేమ్ ఈజ్ కెన్నీ ఏ టెమరింగ్ అని చెప్పేసి. ఇంకా ఇంటర్లింక్ గురించి ఫుల్ హైలైట్స్ మొత్తం కూడా అయితే చెప్పారనమాట. 2025కి సంబంధించి మన ఇంటర్లింక్ అయితే స్టార్ట్ అయిందని అయితే చెప్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే చాలా గ్రోత్ అనేది కనిపించింది కదండి, మన అందరికి కూడా తెలుసు అది ఆ విషయం అయితే. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే 2025లో ఇంటర్లింక్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికీ 52 లక్షల మంది కమ్యూనిటీ అయితే కంప్లీట్ చేసుకుందని అయితే చెప్తున్నారు 9 monthsలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ 52 లక్షల మందిలో చూసుకుంటే 3.4 million మాత్రమే ఫేస్ వెరిఫికేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు అయితే చేసుకోలేదు అని అయితే చెప్తున్నారు అనమాట. అవునండి, మనం చూసుకుంటే మీరు ఎవరెవరినైతే రెఫర్ చేస్తారో వాళ్ళ అకౌంట్ ఎదురుగా లాక్డ్ అని అయితే కనిపిస్తుంది, ఇంకా వాళ్ళు ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోలేదని. కాబట్టి అదైతే మెయిన్ అనమాట, ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు విత్డ్రా తీసుకోవాలన్నా కూడా ఫేస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడే వెంటనే చేసుకోండి, మళ్ళీ మీరు దీన్ని అయితే మిస్ అవ్వద్దు అనమాట, చాలా ఇంపార్టెంట్. అదైతే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసలు ఇంటర్లింక్ విజన్ అనేది ఏంటి అనేది చెప్పారనమాట. అసలు ఇంటర్లింక్ దేనికి అనేది అయితే చెప్పేశారు. హ్యూమన్స్కి సంబంధించి లార్జెస్ట్ కమ్యూనిటీ అనేది డెవలప్మెంట్ అవ్వాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది రావాలి. కాబట్టి మన ఇంటర్లింక్ని హ్యూమన్ లార్జెస్ట్ కమ్యూనిటీగా అయితే డెవలప్ అవ్వడానికి మేము ఇంటర్లింక్ని అయితే తీసుకురావడం జరిగిందని అయితే చెప్పారు. అది కూడా అమౌంట్. ఇంకెక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా వాళ్ళ యొక్క కమ్యూనిటీ అనేది ఎంత కంప్లీట్ అవ్వాలని చూసుకుంటే 100 కోట్ల కమ్యూనిటీ అనేది కంప్లీట్ అవ్వాలని అయితే చూస్తున్నారనమాట వాళ్ళ టార్గెట్. ఇక్కడ 100 కోట్లు అంటే చాలామంది మళ్ళీ కంగారు పడతారండి. లిస్టింగ్ టైంకి 100 కోట్లు కాదు, ఓవరాల్గా ఇంటర్లింక్ ఉన్నన్ని రోజులు కూడా ఓవరాల్గా 100 కోట్ల కమ్యూనిటీని అయితే వాళ్ళు క్రాస్ చేయాలని అనుకుంటున్నారు. ఇంకంతేకాకుండా మన ఇంటర్లింక్లో చూసుకుంటే రోబోట్స్ అంటే బాట్స్ కానీ స్కామ్స్ కానీ చేయడానికి అసలు అవకాశం అనేది ఉండదు. రియల్ హ్యూమన్స్కి మాత్రమే అవకాశం అనేది ఉంటుంది అని అయితే చెప్తున్నారు. మనం ఒకసారి ట్రై చేసినట్లయితే ఒక ఫోన్లో ఒక అకౌంట్ మాత్రమే మనం
యాక్సెస్ చేసుకోగలం. ఒక అకౌంట్కి ఒక ఫేస్ వెరిఫికేషనే కంప్లీట్ అవుతుంది. ఇంకొక అకౌంట్ మళ్ళీ ట్రై చేసి ఫేస్ వెరిఫికేషన్ చేసామనుకోండి, అది అవ్వదు. ఒకసారి ట్రై చేయని కావాలంటే చాలా సింపుల్గా సిస్టమ్ అనేది కనిపెట్టేస్తుంది స్కామ్ అని చెప్పేసి. కాబట్టి ఇంటర్లింక్లో ఓన్లీ రియల్ హ్యూమన్స్ మాత్రమే ఉంటారని అయితే చెప్తున్నారు. అందరికీ కూడా క్రిప్టో అనేది ఉచితంగా అందించాలనే ఒక ఉద్దేశంతో మన ఇంటర్లింక్ని అయితే తీసుకువచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో క్రిప్టో అంటే నాలెడ్జ్ తెలియని వాళ్ళకు కూడా ఇంటర్లింక్ అంటే చాలా హైలైట్గా అయితే ఉందన్నమాట. ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో ఇంటర్లింక్ గురించి రీల్స్ అవన్నీ కూడా చాలామంది అయితే చేసి వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ని అక్కడ చూపిస్తున్నారు. వాళ్ళు ఇంటర్లింక్లో ఉంటేనే కదండి వాళ్ళు కూడా అలా వీడియోస్ చేసేది. కాబట్టి ఇదైతే మనం గమనించాలి. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దీంట్లో అయితే ఉన్నారనమాట. ఇంకా ఇంటర్లింక్ని గ్లోబల్ కరెన్సీగా అయితే తీసుకురావాలని అయితే చాలా ట్రై చేస్తున్నారని అయితే చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా ఏంటంటే కేవైసీ విషయంలో అసలు స్కామ్స్ చేయడానికి అయితే అసలు అవకాశం అనేది ఉండదని అయితే చెప్తున్నారు. ఇంకా ఫేక్ యూజర్స్కి కానీ స్కామ్స్కి కానీ అసలు దీంట్లో అవకాశం అనేది మ్యాక్సిమం ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా చాలా అలర్ట్గా అయితే కోర్ టీమ్ అనేది ఉంటుంది. వాళ్ళని సింపుల్గా ఇగ్నోర్ అనేది చేస్తారని అయితే చెప్తున్నారు. ఇంకా ఇంటర్లింక్ గురించి ఏం చెప్తున్నారంటే February 19 మన ఇంటర్లింక్ స్టార్టింగ్ డేట్ అని అయితే చెప్తున్నారనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంటర్లింక్ అయితే ఎంత ఫాస్ట్గా గ్రో అయింది అనేది మనకైతే తెలుస్తుంది. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రిప్టో కంపెనీగా మన ఇంటర్లింక్ అనేది ఉండబోతుందని అయితే చెప్తున్నారు. టాప్ లిస్టులో కూడా మన ఇంటర్లింక్ అనేది ఉందని అయితే కేవీ సార్ కూడా చెప్పారు. కాబట్టి చాలా బెటర్గా అయితే ఉందని మనం ఇక్కడ అనుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్లో ఒక డౌట్ అనేది కొంతమంది అడిగారని అయితే చెప్పాను కదండి. ప్లేస్టోర్లో అక్కడ 10 లక్షల డౌన్లోడ్స్ మాత్రమే ఉన్నాయని అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి ఆ డౌట్ చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. అది ఎప్పటికప్పుడు కూడా ఇంటిగ్రేషన్ అనేది చేయాలండి అప్డేట్స్ అనేవి. కానీ కొంచెం లేట్ అయితే అయిందనమాట ఇంటర్లింక్లో. ఇక్కడ డౌన్లోడ్స్ అనేవి మళ్ళీ 50 lakhs అలాగా వస్తాయన్నమాట ఇంటిగ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే 50 lakhs ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిందనమాట. మొన్నటి వరకు కూడా ఇంటిగ్రేషన్ అవ్వడానికి టైం అయితే తీసుకున్నారు. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటర్లింక్ ద్వారా చాలా మినీ యాప్స్ని కూడా మేమైతే పరిచయం చేసామని అయితే చెప్పారు. మనం చూసాం కదా లక్కీ స్పిన్ కానీ కొన్ని గేమ్స్కి సంబంధించి యాప్స్ కానీ అవన్నీ కూడా ఇంటర్లింక్లోనే అన్నీ కూడా ఒకే దగ్గర అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇంటర్లింక్ మినీ యాప్స్ అనమాట అవన్నీ కూడా. కాబట్టి వాటిని కూడా మేమైతే పరిచయం చేసామని అయితే చెప్తున్నారు. ఇంకా ఇంటర్లింక్ వచ్చేసి జూన్లో 1 million యూజర్స్ని అయితే క్రాస్ అయింది అని అయితే చెప్తున్నారు అనమాట. 10 లక్షల మంది కంప్లీట్ అయ్యారు. ఇంకా 30కి పైగా దేశాల్లో అంబాసిడర్స్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. ప్రజెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్ ద్వారా చాలామందికి కూడా ప్రతి నెల శాలరీ అయితే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని యాక్టివిటీని బేస్ చేసుకొని అయితే కమిషన్స్ అనేవి ఇస్తూ ఉన్నారనమాట. శాలరీ $10, $15, $100 అలా అయితే ఇస్తున్నారండి. కొంతమందికి ఏంటంటే ఒక డౌట్ అనేది ఉంది, అంబాసిడర్స్ అయితేనే విత్డ్రా అనేది వస్తుందని అయితే చాలామంది ఫేక్గా బాగా వైరల్ చేస్తున్నారు అనమాట ఈ టాపిక్ని. అసలు ఈ టాపిక్కి విత్డ్రాకి అసలు సంబంధం అనేది లేదు. ఎవరు కూడా భయపడొద్దు. ఇప్పుడు అంబాసిడర్స్ అందరూ అవ్వాలేమో అనుకుంటున్నారనమాట ఈ న్యూస్ తెలిసిన తర్వాత. అలా ఏమీ అవకాశం అనేది లేదనమాట విత్డ్రాకి అంబాసిడర్ ప్రోగ్రామ్కి. ఇంటర్లింక్లో జాయిన్ అయినటువంటి ప్రతి సభ్యుడికి కూడా విత్డ్రా ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. ఇదైతే గమనించండి. ఇంకా అంబాసిడర్ ప్రోగ్రామ్కి వస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవ్వండి. అది కూడా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఇంకా అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్రూవ్ అయిన తర్వాత కూడా మనకు కొంచెం వర్క్ అనమాట. అవన్నిటికీ కూడా మీరు రెడీగా ఉంటేనే అంబాసిడర్ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేయాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అసలు మీకు ప్రాబ్లం అనేది ఏమి ఉండదన్నమాట. మీ ఐటీఎల్జీ కట్ అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవండి ప్రాబ్లం. ఇదైతే గమనించండి. ఇంకా ఈ అంబాసిడర్ అవ్వకపోతే టోకెన్స్ బర్న్ అవుతాయని అయితే కొంతమంది ఫేక్గా వైరల్ చేస్తున్నారు. ఆ టాపిక్ కూడా దానికి దీనికి కూడా ఏం సంబంధం అనేది లేదు. ఇదైతే క్లియర్ కదా. ఇంకా ఇంటర్లింక్ గురించి CEO సార్ ఏం చెప్తున్నారంటే బర్నింగ్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత అయితే 20 కోట్లకు పైగా టోకెన్స్ని ఆగస్టులో బర్న్ చేయడం కూడా జరిగింది. ఎన్ని టోకెన్స్ని బర్న్ చేస్తే అంత లిమిటెడ్ ఎడిషన్ లాగా ఉందనుకోండి, దానికి వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాగా ఆ సిస్టమ్ని అయితే తీసుకురావడం జరిగింది అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా సెప్టెంబర్ మంత్లో చూసుకున్నట్లయితే సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్స్ అనేవి ఆ సెట్టింగ్ అనేది తీసుకొచ్చారు. ఇప్పటికీ చాలామంది అయితే ఆ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకొని మైనింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాం. కొంతమందికి ఇంకా ఆ విషయం అయితే తెలియదండి. మీరు కూడా ఇప్పుడు కొంచెం అలర్ట్ అయ్యి
అడిషనల్గా ఎక్కువ టోకెన్స్ని సంపాదించుకోవడానికి ఖచ్చితంగా సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని యాడ్ చేయండి. మీరు కాక ఇంకో 4 మెంబర్స్ అయితే ఆ గ్రూప్లో ఉండాలన్నమాట. ఇదైతే గమనించండి. ఇప్పుడు వచ్చేసి 20 లక్షలకు పైగా గ్రూప్స్ అయితే రన్ అవుతున్నాయని అయితే చెప్తున్నారనమాట. ఇంకా నవంబర్లో చూసుకున్నట్లయితే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అయితే వచ్చింది కదా మనకి. చాలామంది అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇంకా క్రియేట్ చేసుకున్న వాళ్ళు వెంటనే చేసుకోండి. ఇంకా ఆ తర్వాత మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ వచ్చిన తర్వాత స్టాక్స్కి సంబంధించి, గోల్డ్కి సంబంధించి ఇలాగా ట్రేడింగ్ అనేది చేసుకునే విధంగా అయితే అది తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత హెచ్సిఎస్ స్కోర్ అనేది ఇది తీసుకురావడం అయితే జరిగింది. హెచ్సిఎస్ స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలనేది నేను మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉంటాయి. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఆ విషయాలన్నీ కూడా అదైతే గమనించండి. ఇంక ఈ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే ఈ 52 లక్షల మందిలో కూడా చూసుకున్నట్లయితే 60% కంటే ఎక్కువ మంది మైనింగ్ అనేది చేస్తున్నారు. కానీ ఒక 40% మంది మైనింగ్ అనేది చేయట్లేదని అయితే చెప్తున్నారు. వాళ్ళకి ఇంకా పూర్తిగా అయితే అవగాహన అనేది రావట్లేదండి ఇంటర్లింక్ మీద. ఒకవేళ వచ్చినట్లయితే ఖచ్చితంగా సెషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ సెషన్ ఎలా అని ఆలోచిస్తూ ఉంటారనమాట. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఇన్యాక్టివ్గా ఉంటే మీరు చెప్పండి. ఇంకా మనకి హాల్వింగ్ అనేది స్టార్ట్ అయిందంటే టోకెన్స్ కూడా తగ్గిపోతాయి కాబట్టి అప్పుడు రిగ్రెట్ అవ్వకూడదు. ఇప్పుడు వచ్చిన టోకెన్స్ని మనం చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లింక్ అనేది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రాన్సాక్షన్, అది కూడా హ్యూమన్ నెట్వర్క్స్లో ఉండాలని అయితే వీళ్ళు టార్గెట్ అనేది పెట్టుకున్నారని అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ చూసుకుంటే మన ఇంటర్లింక్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ గురించి అయితే చెప్తున్నారు. అందుకే ఓన్ బ్లాక్ చైన్ కూడా తీసుకురావడం అయితే జరిగింది గ్లోబల్ వైడ్గా ఇదంతా కూడా. ఇంకా ఇంటర్లింక్లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా కూడా చూసుకుంటే గ్యాస్ ఫీ అనేది మ్యాక్సిమం ఉండదు అసలు. లేకపోకుండా క్రిప్టో కరెన్సీలో ఏదైనా సరే ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి గ్యాస్ ఫీ అనేది ఖచ్చితంగా కావాలి. ఇక్కడ మెయిన్ అక్కడ గ్యాస్ ఫీ అనేది లేదు కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కానీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కొత్త యూజర్స్ కానీ రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటేనండి మనకి రియల్ వరల్డ్ ట్రాన్సాక్షన్స్ అనమాట. మనం గ్రాసరీస్ కానీ, షాపింగ్స్ కానీ, ఇంకేదైనా సరే మూవీ టికెట్స్ కానీ, ఇంకా ఏదైనా సరే పేమెంట్స్ చేసుకునేటప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా. అవి చాలా ఫాస్ట్గా అయ్యే విధంగా అయితే వీళ్ళు డిజైన్ చేస్తున్నామని అయితే చెప్తున్నారనమాట. ఇదైతే క్లియర్గా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ గేట్వేస్ అనేవి తీసుకురాబోతున్నారండి. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా ఉంటాయన్నమాట. కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి, యాక్టివ్గా ఉండాలి. ఎవరి దగ్గర అయితే టోకెన్స్ ఉంటాయో వాళ్ళే ఈ పేమెంట్స్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా అంతేకాకుండా చాలా షాప్స్కి కూడా క్యూఆర్ కోడ్స్కి సంబంధించి ఒక 10K 10,000 పేమెంట్ పాయింట్స్ అనేవి తీసుకురాబోతున్నారు. అప్పుడు మనం చక్కగా పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ తీసుకొస్తే ఎక్కువ మంది కమ్యూనిటీ అనేది రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు మనకి మెయిన్ అప్డేట్ అనేది తెలుసుకుందాం అనమాట. ఈ వీడియోలో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఇదేనండి. ఈ సంవత్సరంలో మనకి జరిగేటటువంటి మెయిన్ అప్డేట్ అనేది చెప్పేశారనమాట. మనకైతే CEO సార్ మనకి ప్రైవేట్ మెయిన్ నెట్ అనేది తీసుకురాబోతున్నారు. అది కూడా ఈ సంవత్సరంలోనే, అది కూడా జనవరిలోనో మార్చిలో అట్లాగైతే తీసుకురాబోతున్నారని అయితే చెప్పేశారనమాట. దీని అర్థం ఏంటనేది చూసుకున్నట్లయితే వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే చాలామంది అడుగుతున్నారు కదా, వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎప్పుడవుతుంది అని చెప్పేసి. మనకి జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ, మార్చిలో కానీ రావచ్చు అనమాట. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ అనేవి వెరిఫై అవుతాయి. వెరిఫై అయిన తర్వాత మనకి లిస్టింగ్ తర్వాత అయితే వాటిని మనం స్టేకింగ్లో పెడతాం. స్టేకింగ్లో పెట్టిన తర్వాత కొన్ని మనకి రిలీజ్ అవుతాయి. వాటిని మనం అయితే తీసుకుంటాం అనమాట, అమౌంట్గా కన్వర్ట్ చేసుకొని INRలో. ప్రైవేట్ మెయిన్ నెట్ అనేది మనకైతే ఇక్కడ తెలియాల్సినటువంటి విషయం అనమాట. ఇది చాలామందికి అయితే తెలియదు. దీని అర్థం ఏంటో చెప్తాను చూడండి. లిస్టింగ్కి ముందు జరిగేటటువంటి కొన్ని పనులు అనమాట. ప్రైవేట్ మెయిన్ నెట్ అంటే అది కొంతమందికి మాత్రమే యాక్సెస్ అనేది ఉంటుంది. అదే పబ్లిక్ మెయిన్ నెట్ అంటే అందరికీ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఇది బ్లాక్ చైన్కి సంబంధించండి కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకోటి ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నట్లయితే లిస్టింగ్కి ముందు వెరిఫై అవ్వడం అనమాట. ఇలా కొన్ని పనులు అయితే ఉంటాయన్నమాట లిస్టింగ్కి ముందు. అంటే మనకి త్వరలోనే లిస్టింగ్ కూడా అవ్వబోతుందని చెప్పేసి ఒక హింట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వెరిఫై అవ్వాలి కాబట్టి ఐటీఎల్కి ఐటీఎల్జీ అనేది ఎంత రేషియో అనేది అయితే వెరిఫై అవుతుందనేది చూసుకొని అయితే వెరిఫై చేయబడతాయి అన్నమాట మనకి. ఇప్పుడు ఐటీఎల్కి ఐటీఎల్జీకి డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి.
ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ని ఫస్ట్ వెరిఫై చేయాలన్నమాట. వెరిఫై చేస్తే మనకి ఐటీఎల్ అనేది కాయిన్ అనేది రావడం అయితే జరుగుతుంది. అది రేషియో చూసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ 20 కలిపితే ఒక ఐటీఎల్ కాయిన్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. అలాగా వెరిఫై చేయబడతాయి. ఐటీఎల్ అంటే ఏంటంటే మనం ఐటీఎల్ కాయిన్ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది ఎల్లో కలర్లో కాయిన్ అండి. ఐటీఎల్జీ అంటే టోకెన్స్, మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ అనమాట. ఇప్పుడు మనం మైనింగ్ చేసుకుంటాం కదా అవి. ఐటీఎల్జీ వల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది, ఐటీఎల్ వల్ల ఏం యూజ్ ఉంటుందో చూసుకున్నట్లయితే ఐటీఎల్జీ అంటే టోకెన్స్. ఈ టోకెన్స్ మనకి ఫ్యూచర్లో అమౌంట్ని తీసుకురావడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పించేటటువంటి ఒక పని అనమాట ఐటీఎల్జీ టోకెన్స్. అదే కాయిన్ అయితే డైరెక్ట్గా మనం ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి కాయిన్స్. ఇప్పుడు మన అమౌంట్ అనేది తీసుకోవాలంటే మనకు ఒక అవకాశం అనేది రావాలి కాబట్టి అవి టోకెన్స్ అనమాట. తర్వాత మనం కాయిన్స్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఐటీఎల్గా మారిన తర్వాత మనం కాయిన్స్గా రెగ్యులర్ పేమెంట్స్ చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా సరే క్యూఆర్ పేమెంట్స్ కానీ క్రిప్టోకి సంబంధించి హోల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనం అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అది కాయిన్ ద్వారా. అంటే లిస్టింగ్కి పనులు అనేవి స్టార్ట్ అవుతున్నాయంటే మనకి త్వరలోనే లిస్టింగ్ కూడా అవబోయే అవకాశం అనేది ఉందనేది మనం ఇక్కడ క్లియర్గా అయితే అర్థం చేసుకోవాలి. ఇంకా అంబాసిడర్స్కి మాత్రమే విత్డ్రా అనేది వస్తుందా అంటే అసలు కాదండి. ఇంటర్లింక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లిస్టింగ్కి సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత విత్డ్రా అనేది వస్తుందన్నమాట. ఈ అప్డేట్స్ అయితే మనకి జరిగినటువంటి ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి యుఎస్ఏ కాలిఫోర్నియాలో ఈవెంట్కి సంబంధించినటువంటి విషయాలు. మెయిన్గా మనకు కావాల్సింది లిస్టింగే కాబట్టి లిస్టింగ్ గురించి కూడా అయితే మనకి చెప్పారు, హింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది రాబోతుందని అయితే చెప్తున్నారు కాబట్టి త్వరలోనే లిస్టింగ్ కూడా దగ్గరలోనే ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ లోపల మనం ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. రెఫర్ కోడ్ కూడా ఇక్కడ నేనైతే ఇస్తున్నాను. ఇది యూజ్ చేయడం ద్వారా మీకు 1000 టోకెన్స్ అనేవి బోనస్గా అయితే యాడ్ అవుతాయి. మీకు ఇష్టమైతేనే యూజ్ చేయండి, బలవంతం అయితే ఏం లేదు. మీకు తెలిసిన లేటెస్ట్ ఏదైనా సరే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోకుండా మన సింధు క్రిప్టో వరల్డ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉందన్నమాట. అది ఫాలో అవుతున్నట్లయితే మీకు షార్ట్ కట్లో తక్కువ టైంలో అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. ఆ రీల్స్లో మీరు చక్కగా టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయకుండా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.